హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఇందిరమ్మ ఇళ్ళపైకి అయితే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైద్ది. అదే విధంగా మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్టయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ళ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఇల్లు లేని పేదల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. అర్హులను ఎంపిక చేయడానికి ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా స్వీకరించారు. అనంతరం ఇటీవల జరిగిన గ్రామ సభల్లో లబ్ధిదారుల వివరణలు ప్రదర్శించారు. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఈ నెల 15లోగా నారాయణపేట జిల్లాలోని అప్స్కన్పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 72,045 ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూపాయలు 5,00,000 చొప్పున ప్రభుత్వం సాయం చేయనుంది. మొదటి దశలో లబ్ధిదారులకు రూ. 1,00,000 జమ చేయనున్నారు. మొదటి దశ డబ్బులను ఈ నెల 15లోగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రిలీజ్ చేస్తారు. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ దశల వారీగా ఇల్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం దశల వారీగా రూపాయలు 5,00,000 అందించనుంది. బేస్మెంట్ లెవెల్ వరకు పనులు పూర్తి కాగానే రూపాయలు 1,00,000 జమ చేస్తుంది. అనంతరం గోడలు నిర్మించాక రూపాయలు అంటే 1,25,000 స్లాబు పూర్తయ్యాక 1,75,000 మొత్తం ఇల్లు పూర్తయ్యాక మరో 1,00,000 ప్రభుత్వం జమ చేయనుంది. మొదటి దశలో 700 మంది లబ్ధిదారులను నిర్మాణాన్ని ప్రారంభించమనైతే తెలిపారనమాట. ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇలాంటి